దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. దానం పార్టీ మారడాన్ని సీరియస్గా తీసుకున్న బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆ తీర్పు వచ్చే ముందే తను రాజీనామా చేయాలనుకున్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు ఖైరతాబాద్ అలాగే గోషామహల్ ఉప ఎన్నిక కూడా జరగబోతుందనే చర్చ అయితే నడుస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు గంగాపురం వెంకటరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే బచ్చు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే చెప్పండి సార్. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళిన దానం నాగేందర్ అయితే రాజీనామా చేయబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. దాంతోపాటు జూబ్లీ హిల్స్ అలాగే గోషామహల్ అలాగే ఖైరతాబాద్ మూడు కూడా ఉప ఎన్నిక రావచ్చుననే ఒక చర్చ నడుస్తుంది. ఎలా చూడాలి? ఇప్పుడు ఒకటే విజయ్ గారు, మన చర్చ ఏదైతుందో కొంత ఊహాజనితమైనటువంటి ఆధారంగానే మనం చేయవలసినటువంటి అవసరం ఉంది. మీరు దానం నాగేందర్కు సంబంధించి కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పార్టీ ఫిరాయింపుదారులకు సంబంధించినటువంటి 9-10 మంది మీద జడ్జిమెంట్ సుప్రీంకోర్టులో రిజర్వ్ అయింది. రావాలి అది వస్తే జనంలో అనుకుంటున్నటువంటి అభిప్రాయం ఏంటంటే సాధారణంగా ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా వారిపైన అనర్హత వేటు అనేటువంటి తప్పకుండా వేయడం జరుగుతుంది అనేటువంటిది జనరల్గా ఉన్నటువంటి ఒక అభిప్రాయం. సరే చూస్తాము ఏం జరుగుతుంది అనేటువంటి దాని గురించి. దీంట్లో దానం నాగేందర్కి వచ్చేటప్పటికి ఏంటంటే, దానం నాగేందర్ అనేక పార్టీలు గెలిచే అధికారంలో ఉన్న పార్టీలోనే ఆయన ఎమ్మెల్యేగా ఉంటాడు. ఇంకో పార్టీలో గెలుస్తాడు, ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతాడు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా గెలిచి మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ గెలిచి అప్పట్లో కొంత ఆయనకు ఒక గౌరవం ఉండేది హైదరాబాద్ నగరంలో దానం నాగేందర్ గారికి. ఇప్పుడు ఈ తర్వాత ఏంటంటే అనేక వివాదాలలో ఆయన జోక్యం చేసుకోవడం, కొంత ఖైరతాబాద్ ఏరియాలో జూబ్లీహిల్స్ ఏరియాలో అక్కడక్కడ అతను అనుచరులు కానీ ఇతరులు కానీ చేస్తున్నటువంటి ఆగడాలకు సంబంధించినటువంటి దానికి కూడా ఆయన చెడ్డ పేరు వచ్చినటువంటి మాట వాస్తవం. సరే గెలిచిందేమో టీఆర్ఎస్లో, మళ్ళీ కాంగ్రెస్లోకి పోయినాడు. కాంగ్రెస్లో మంత్రి పదవి దొరుకుతుందని ఆశపడ్డాడు. అతని ప్రవర్తన కూడా మనం చూసినాము. ప్రభుత్వానికి వ్యతిరేకంగానే చేయడం జరుగుతున్నటువంటి, నోటికి ఏదొస్తుంది మాట్లాడేటువంటి రాజకీయ నాయకుల లోపల మనకు కనపడేటువంటిది దానం నాగేందర్ గారు. ఎడ్రాకు సంబంధించి కానీ ఇతరత్ర కానీ తన ఆస్తులకు సంబంధించినటువంటిది కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి మాట మనం పత్రికల్లో చదువుతున్నాము. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. కానీ ఇవన్నిటి యొక్క సమ్మిళితంగా మనం ఆలోచించడం జరిగినప్పుడు దానం నాగేందర్కు హైదరాబాద్లో ప్రజల్లో పట్టు తప్పింది అనేటువంటి మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే ఇట్లా పార్టీ ఫిరాయించేటువంటి వాళ్ళకు ఎడ్యుకేటెడ్ ఓటర్సు, మేధావులు, ఆలోచన పరులు ఆ కాన్స్టిట్యూన్సీలో ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉంటారు కాబట్టి వాళ్ళకి అంత సులభంగా ఓటేస్తారు, మళ్ళీ గెలిపిస్తారు అనేటువంటిది మాత్రం అనుకోండి. ఎందుకు గెలిచినాడు, ఎందుకు పార్టీ ఫిరాయించినాడు, ఎందుకు మళ్ళీ పోటీ చేస్తాడు? ఇప్పుడు ఇది కదా ఉన్నటువంటి సమస్య. ప్రజలు పిక్చర్లు కాదు కదా విజయ్ గారు. మీరు రాజీనామా ఎందుకు చేయబోతున్నారు? చేస్తే మళ్ళీ నిన్నే ఎన్నుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. అంటే ప్రభుత్వానికి అదనపు ఖర్చులు, రాజకీయాల కోసం, రకరకాల ఆలోచనల కోసం మంత్రి పదవి ఇస్తే నేను ఇక్కడ మళ్ళీ పోటీ చేస్తా, ఇక్కడ గెలుస్తా, అక్కడ జూబ్లీహిల్స్లో కూడా నేను గెలిపిస్తాను బహుశా ఆయన చెప్తున్నటువంటి ఏదైతే ఉన్నదో ఆలోచనలో కార్యరూపంలోకి వస్తే మాత్రం మేము అనుకోవడం లేదు. కానీ వెంకటరెడ్డి గారు ఒకటైతే వాస్తవంగా కనిపిస్తుంది, సుప్రీంకోర్టు తీర్పు అయితే దానంకు వ్యతిరేకంగా వచ్చే అవకాశమే కనిపిస్తుంది అంటారా? ఎందుకంటే దానం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళడమే కాకుండా కాంగ్రెస్ ఎంపీ సీట్ నుంచి కూడా పోటీ చేశారు కనుక అది బాగా వివాదంగా కూడా మారింది. ఖచ్చితంగా వేటైతే ఖచ్చితమైన ఒక వాదన అయితే ఉంది. కరెక్టే విజయ్ గారు, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి మళ్ళీ కాంగ్రెస్ టికెట్ మీద ఎట్లా పోటీ చేస్తాడండి? విచిత్రమైన పరిస్థితి. అసలు మొట్టమొదటి వేట్ అంటూ పడడం జరిగితే అనర్హత వేటు ఆయన మీద తీవ్రంగా ఉంటుంది. ఇంకా దానికి పనిష్మెంట్ ఉంటుందా కూడా తెలియదు మనకు. ఇప్పుడు వేటు వేస్తామంటే అంతకే పోవాల్సిన అవసరం లేదు కదా. అనర్హత కింద కూడా 4-5 సంవత్సరాలు సుప్రీంకోర్టు మళ్ళీ పోటీ చేయకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా మనం చూసింది అంటే రాజకీయాల లోపల ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో కలవడము, 1/3 1/4 కలిసిందా లేదా, మొత్తం లెజిస్లేచర్ పార్టీ కలిసింది. గతంలో మనం చూసినాము టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులను కలుపుకోవడం జరిగినప్పుడు లెజిస్లేచర్ పార్టీ మేము విలీనం చేసుకున్నాము. రకరకాల వచ్చినాయి. దానికి ఒక రూపము, అర్థము, కొంత వివాదం ఉన్నప్పటికీ కూడా దానం నాగేందర్ అట్లా కాదు. దానం నాగేందర్ గారు ఆ పార్టీలో చేసి ఈ పార్టీ టికెట్ మీద ఎట్లా గెలుస్తారండి? అసలు డిస్క్వాలిఫై ఫస్ట్గా, అసలు వాస్తవానికి ఆ కేసు ప్రాథమిక దశలోనే మొట్టమొదటి డిస్క్వాలిఫై చేయాల్సి ఉంటుంది దానం నాగేందర్ గారిని. అందువల్ల ప్రజల్లో ఇవాళ చదువుకున్న హైదరాబాద్ నగర ప్రజల్లో ఒక అభిప్రాయం తప్పకుండా ఉంటుంది. దానం నాగేందర్ అంటే ఆయన అనుకున్నట్టుగా ఇక మనం పోటీ ఎక్కడి నుంచి చేసినా గెలుస్తామని అనుకునే పరిస్థితి వల్ల లేవు. కాబట్టి తప్పకుండా అవకాశం ఆయన రిస్క్ తీసుకొని మళ్ళీ పోటీ చేయడం అనేటువంటి జరిగితే అదే మీరు అన్నట్టుగా ఏంటంటే ముందే పోటీ చేసి, ముందే రాజీనామా చేసి, తర్వాత పోటీ చేసి ఇక ఏదో ఒకటి నేను సాధించిన మనకు మంత్రి పదవి ఇస్తే చాలని, మంత్రి పదవి ఇస్తే పోటీ చేస్తాడంట. అది వస్తున్నటువంటి వార్తలు మనకు కనపడుతున్నట్టు. అంటే మంత్రి పదవి ఇవ్వకపోతే గెలవడు అనేటువంటి అర్థం. కాబట్టి ఇట్లాంటి పార్టీ ఫిరాయించేటువంటి
ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వెళ్ళిపోయేటువంటి వాళ్ళందరినీ కూడా ప్రజలు తప్పకుండా ఓడిస్తారు. అక్కడ ఉండేటువంటి పరిస్థితులు కూడా అట్లా వ్యతిరేకంగా ఉన్నాయనేటువంటి మాత్రం చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. ఎందుకంటే చాలా విషయాల్లో కూడా దూకుడు స్వభావం ఉన్నటువంటి వ్యక్తి మరి ఆ పార్టీలో ఉన్నాడా, ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా కూడా తెలియదు ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటిది. కాబట్టి మీరు అన్నట్టుగా ఏంటంటే ఇక గోషమాలకు వచ్చేటప్పటికి మరి రాజా సింగ్ గారిది ఏమైతుంది అనేటువంటి మనకు తెలియదు. ఒకటి ఖాళీ మనకు ప్రస్తుతానికి కనపడుతున్నటువంటిది జూబ్లీ హిల్స్ ఖాళీ. సరే, దానికి సంబంధించినటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ తన ప్రయత్నాలు తాను చేయడం అనేటువంటి కిషన్ రెడ్డి గారు అదే పనిగా ఆ కాన్స్టిట్యున్సీని అంటిపెట్టుకుని ఈ మధ్య కాలంలో తిరుగుతున్నటువంటి ఒక సందర్భం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి అవకాశాలు, గెలిచే అవకాశాలు మాత్రం ఉన్నాయి అనేటువంటిది మేము అనుకుంటున్నాం. రైట్ వెంకటరెడ్డి గారు.